అనుమానాస్పద రీతిలో ఒక ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు నెల్లూరులో ఒక ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆర్ఎన్ఆర్ కాలేజ్లో బైపీసీ చదువుతోంది హేమశ్రీ అనే యువతి. హాస్టల్ గదిలో ఉరివేసుకొని విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందంటూ తెలుస్తోంది. కాలేజ్ యాజమాన్యమే చంపేసింది అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజ్ ముందు విద్యార్థిని బంధువులు ఆందోళన చేస్తున్నారు. హేమలత్కు 10th లో 10వ ర్యాంక్ వచ్చినట్లుగా తెలుస్తోంది స్టేట్ వైడ్గా. తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన హేమశ్రీ ఇలా బలవన్మరణానికి పాల్పడడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యమే ఈ దారుణానికి పాల్పడింది అంటూ వారు ఆరోపిస్తున్నారు. కాలేజీ ఎదుట వారు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. బలవన్మరణానికి పాల్పడినటువంటి యువతి ఒకవైపు, మరోవైపు ఆ యువతి బలవన్మరణానికి పాల్పడడంతో తల్లిదండ్రులు బంధువులు కాలేజ్ ముందు కూర్చొని రోదనలు మనం చూస్తున్నాం. గుండెలు అవిసేలా రోధిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఒక్కసారి వాళ్ళు ఏమంటున్నారు అసలు ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ మాటల్లోనే విందాం.